వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 99 మంది అభ్యర్థులతో టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఓట్లు చీలిపోవద్దని జనసేన పవన్ కళ్యాణ్ అంటుండగా జనసేనకు 24 టికెట్లు దక్కడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పవన్కు రాష్ట్ర ప్రయోజనం కంటే చంద్రబాబు ప్రయోజనమే ముఖ్యమంటూ నేతలు కామెంట్ చేస్తున్నారు. వైసీపీ విమర్శలకు టీడీపీ జనసేన సమాధానం ఏంటి? ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న సుందరాపు విజయ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరకాసేపట్లో టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్ గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. సుందరాపు విజయ్ గారు, నిన్న టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చింది. 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీలకు సంబంధించి స్వయంగా మీ పార్టీ అధినేత అనౌన్స్ చేశారు. అలాగే 5 అభ్యర్థుల పేర్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది. మీరు ఆల్రెడీ అవి చూసుంటారు. దానిపై మీ కామెంట్ ఏంటండి? మీకు అలాగే ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులకి 10 టీవీ వీక్షకులకి అందరూ నమస్కారం అండి. నమస్తే అండి. మా లిస్టుకి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటండి? మాకు నచ్చినట్టు మేము తీసుకుంటాం, మాకు నచ్చినట్టు మేము పోటీ చేస్తాం. ఓకే, వాళ్ళకి సంబంధం ఏంటి? ముందు వాళ్ళు చూసుకోమనండి. ఈ రోజు వరకు ఒక్క క్యాండిడేట్ ని కూడా అభ్యర్థిగా ప్రకటించలేదని వాళ్ళే చెప్తున్నారు. మేము ప్రకటించిన లిస్టులన్నీ కూడా ఓన్లీ ఇన్ఛార్జీలు అని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు ఇన్ఛార్జ్ ఎవడని ప్రకటిస్తాడా? ముందు దాని క్లారిటీ తీసుకోమని చెప్పండి. ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర 175 సీట్లకి 175 గెలుస్తామన్న వాళ్ళు ఈ రోజు వరకు క్యాండిడేట్లే వాళ్ళ దగ్గర లేరు. క్యాండిడేట్లు దొరక చచ్చిపోతున్నారు. ఇంకా మొత్తం ఊర్చి 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 ఏరితే 60, 61, 62 అది కూడా ఎంపీ స్థానాలతో సైతం వచ్చినాయి. వాళ్ళు మా గురించి పట్టించుకోవడం మానేసి ముందు వాళ్ళు పోటీ చేయడానికి వాళ్ళ క్యాండిడేట్లు రెడీ పెట్టుకోమనండి. అంతేకాని మా గురించి అంత బాధపడిపోవాల్సిన పని అయితే లేదు. అంటే సమన్వయకర్తలుగా ఎవరు ఉంటున్నారో వాళ్ళే అభ్యర్థులని ఆ మధ్యన మంత్రి బొత్స ఒక వివరణ ఇచ్చారు. అలాగే మార్పులు చేర్పులు కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా ఇంక సిట్టింగ్లకు అక్కడ వాళ్ళే రంగంలో ఉంటారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ. విజయ్ గారు, అదేనండి నేను అంటుంది. రకరకాల బొత్స సత్యనారాయణకి ఏమైనా విలువ ఉందా? ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన దానికి ఏమైనా విలువ ఉందా? బొత్స సత్యనారాయణ లాస్ట్ మినిట్ లో దించారు, ఈ మధ్యలో దించారు. అసలు ఆయన మంత్రి పదవి కూడా తీసేశారు. తీసేసిన తర్వాత లాస్ట్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అది దీంట్లోని ముక్కుతూ మూలుగుతూ ఇచ్చారు. ఇది జగమంతా తెలిసిన విషయం. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, 2 రాష్ట్రాలు కూడా పూర్తిగా తెలిసిన విషయం. అయితే ఆయన ఏదో మాట్లాడాడని చెప్తే ఇప్పుడు నేను అంటుంది, సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడారు? మేము అనౌన్స్ చేసింది ఓన్లీ సమన్వయకర్తలే, క్యాండిడేట్లు కాదు అని అన్నారు కదా. అంటే నాకు విజయసాయి రెడ్డి ఈయన అనేది మొత్తానికి ఇద్దరులో ఒకళ్ళు అనౌన్స్ చేశారు. అంటుంది కదా, నేను అంటుంది వాళ్ళని కూడా నేనేమి చేయడానికి లేదు. వాళ్ళ మాటలు కూడా మనం, ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే, తర్వాత ఎవరు ఉండరండి. ఇంకా అది విజయసాయి రెడ్డి ఇలా కనీసం 100 వ్యక్తులుగా ఉంటారు. ఆ తర్వాత మంత్రులు 200, 500 వ్యక్తులుగా ఉంటారు. ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళు అంటారా, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు ఆ లైన్ లో. విజయ్ గారు, రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు లిస్టు అనౌన్స్ చేస్తాం, అది మా లిస్టు, మాకు నచ్చిన సీట్లు మేము తీసుకుంటాము, మా లెక్కలు మాకుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇంకా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పష్టంగా అన్ని చోట్ల అభ్యర్థులను ఏమైనా ప్రకటించింది? ఇంకా మార్పులు చేర్పులు అంటున్నారు. సమన్వయకర్తల అభ్యర్థులని కొందరు అంటారు, అసలు సమన్వయకర్తల అభ్యర్థులు కారు అని మరికొందరు అంటారని విజయ్ కుమార్ గారు అంటున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. ఇప్పుడు మేము 151 సీట్లు గెలుచున్నాం. అంతకుముందు 67 సీట్లు గెలిచాం 2014 ఎన్నికల్లో. ఇప్పుడు 175కి 175 గెలిచే టార్గెట్తో ఏ రాజకీయ పార్టీతో 2014లో కానీ 2019లో కానీ పొత్తులు మేము పెట్టుకోలేదు, 2024లో కూడా మేము పెట్టుకోవట్లేదు. మాకు బలం ఉందనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. సో మేము 70 చోట్ల మార్పులు చేర్పులు, అంటే ఉన్నటువంటి సిట్టింగుల్లో కొంతమంది మార్చి ఎమ్మెల్యేగాను మార్చి ఎంపీగా పంపించడం, కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వలేదా అంటే మార్పులు చేర్పులు చేసాం. అంటే ఇంకా మిగిలిన ఎటువంటిది ఇంకో 100 నియోజకవర్గాల పైగా ఉన్నాయి. ఆ 100 నియోజకవర్గాల్లో దాదాపుగా 70 నుంచి 80 మంది సిట్టింగ్లే పోటీ చేస్తారు. ఆల్రెడీ కొన్ని చోట్ల 2 ఏళ్ల క్రితం మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అనౌన్స్ చేస్తున్నాం. లైక్ కుప్పంలో భరత్ గారిని ఎప్పుడో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తాం, గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పాం. ఆల్రెడీ విజయవాడలో దేవినేని అవినేష్ గారిని ఎప్పుడో ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేసాం. సో వాళ్ళేదో ఇప్పుడు మేము ఒక 7 లిస్టులుగా మేము అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేస్తుంటే అవతల వాళ్ళ పార్టీలను అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళని రోజు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో వచ్చి ఉన్న వాళ్ళకి ఇదిగో మారుస్తున్నాం అని చెప్పి కొన్ని సీట్లు అనౌన్స్ చేసి ఏదో మేము భయపడిపోతున్నామనో లేదంటే మాకెందుకని అడుగుతున్నారు కదా.
మీకు మాకు ఎందుకని మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, మీరు మొన్నటిదాకా సీఎం 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 అని పెద్ద పెద్ద కేకలేసి అరిచింది ఎవరు? మేము ఆశించే స్థాయిలో లేము, శాసించే స్థాయిలో ఉన్నాం, మాకెవడు ముష్టి వేయటానికి మేమన్నా 10-20 సీట్లు ముష్టి చంద్రబాబు నాయుడు దగ్గర అడుక్కునే వాళ్ళం అనుకుంటున్నారా? మేమే ముఖ్యమంత్రి అభ్యర్థి, మాకు 3 వంతుల సీట్లు మేము తీసుకుంటున్నాము, మేము అడిగిన సీట్లు వాళ్ళు ఇవ్వాల్సిందే, మేము లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు మా వల్లే 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు మేము ఆశించే స్థాయి కాదు శాసించబోతా ఉన్నాం అని అన్నట్టు వాళ్ళు శాసించే స్థాయి అంటే ఏంటి సార్? 3 వంతుల సీట్లు అంటలేదు, ఎన్ని 175లో 24 సీట్లు మీకు పోటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పర్మిషన్ మీరు చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యా మాకు ఎన్ని సీట్లు పోటీ చేసుకుంటానో తొందరగా డిసైడ్ చేసి పర్మిషన్ ఇవ్వు, దయచేసి ఆ సీట్లో మేము పోటీ చేసామని అడుక్కునేటటువంటి స్థాయిలో మీరు ఉన్నారు. ఎందుకంటే 13% సార్, అంటే పావలాలో సగం 24, ఇప్పుడు 100కి మీకు 13 సీట్లు ఇచ్చినట్లే, అంటే 25 అంటే పావలాలో సగం. ఇక మీరు మళ్ళీ మా గురించి విమర్శలు చేశారు. నిన్నటిదాకా మేము సిద్ధం అంటే ఎస్ మేము యుద్ధం అన్నాడు పవన్ కళ్యాణ్. దేనికి యుద్ధం? ఏది చంద్రబాబు నాయుడు వేసి 24 సీట్లతో యుద్ధానికి సిద్ధమా? గోదావరి జిల్లాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఏంటి? 34 నియోజకవర్గాల్లో వైసీపీ ఈ గోదావరి జిల్లాలో గెలవ, అసలు నీకు ఆ 34 సీట్లు ఇవ్వలేదు, నీకు ఇచ్చింది 24, దాంట్లో కూడా 5 క్యాండిడేట్లు. చంద్రబాబు నాయుడు ఓకే నిన్న పవన్ కళ్యాణ్ ఆయన ఈ లిస్టు 24 మంది అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు, 3 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నాం, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది కాబట్టి దాని దిశగా నిర్ణయం తీసుకున్నామని ఆయన ఒక మాట అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మరో వివరణ ఏంటంటే, స్పెసిఫిక్గా గతంలో మేము సీట్లు సంబంధించి గత ఎన్నికల్లో కనీసం ఒక 10 సీట్లను గెలుచుకొని ఉండే చాలా ఎక్కువ సీట్లు అడిగేవాళ్ళం అనేది ఆయన ఇచ్చిన వివరణ ఒకటి. రెండోది, వ్యక్తి ప్రయోజనము పార్టీ ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని నేను నమ్ముతున్నాను, దానివల్లనే ఎక్కడ గెలవాలి ఎక్కడ ఖచ్చితంగా గెలవాలన్న కాన్సెప్ట్తో వెళ్తున్నామని నిన్న వేదిక పైన ఆయన మాట్లాడారు. ఏంటి సార్ రాష్ట్ర ప్రయోజనం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే అతను అవినీతి పరుడు, ఈ తెలుగుదేశం మంత్రులందరూ అవినీతికి పాల్పడ్డారు, ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపండి అన్నాడు. మరి అదే అవినీతి పార్టీతో పొత్తులు పెట్టుకొని అదే అవినీతి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 10 ఇస్తారా 20 ఇస్తారా అని దేహి అని అడుక్కుంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు అవుతుందా? నువ్వు ఇంకోటి, తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలో 2 రకాలుగా నడుస్తుంది. జనసేన సోషల్ మీడియాలో ఏమంటున్నారు, మాకు 24 సీట్లు అనేది అగౌరవపరిచినట్టు అంటే, తెలుగుదేశం సోషల్ మీడియా ఏమంటుంది, పోయినసారి మీకు ఎన్ని సీట్లు డిపాజిట్ వచ్చింది, పోయినసారి మీరు పోటీ చేసిన 136, 16 చోట్ల మీకు డిపాజిట్ వచ్చింది, 120 చోట్ల మీకు డిపాజిట్ రాలా, అంటే మీ స్థాయి 15, 16, అనవసరంగా మీకు ఒక అడిషనల్ గా మేము ఇచ్చాము, అదే తీసుకొని మీరు అంతటితో ఆగండి, మరి అతి చేయొద్దని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. సో అంటే వాళ్ళ స్థాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ కూడా మా స్థాయి అంతే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు కదా. నిన్నటిదాకా వెర్రవీగి అసలు మాకు బలం పెరిగిపోయింది, మాకు ఎంత % ఓటింగ్ వచ్చింది, అసలు మేము లేకపోతే ఇది లేదు, మాకెందుకు ముఖ్యమంత్రికి అవకాశం వారు, పద్దాకల కమ్మ రెడ్లే ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారా, కాపు బల్జీలందరూ ఐక్యంగా అండి రాజ్యాధికారం మనం తీసుకొని వద్దామని చెప్పి నిన్నటిదాకా ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా సార్ కాపులు బల్జీలకు సంబంధించి వాళ్ళు పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు కాపులు బల్జీలు అందరూ చెప్పి ఐక్యంగా ఉండి మన రాజ్యాధికారాన్ని తీసుకుని రావాలని చెప్పినప్పుడు ఆ రోజు హరిరామ్ జోగి గారు కూడా మీటింగ్ లో ఉన్నారు. ఇది వాళ్ళ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ జరిగిన మీటింగ్ లో. మరి అన్నప్పుడు ఈ రోజు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి మరి వెళ్తున్నారు? రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు. రామకృష్ణ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. రామకృష్ణ ప్రసాద్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్. నమస్కారం అండి. నమస్తే సార్. రామకృష్ణ ప్రసాద్ గారు, అదే నిన్న 99 మంది అభ్యర్థులతో టీడీపీ జనసేన లిస్ట్ రిలీజ్ చేశారు. అలాగే జనసేనకి 24 కేటాయించడం పైన వైసీపీ చేసిన విమర్శలు మీరు చూశారు. పావలా సీట్లు కాదు అరపావలా సీట్లు కేటాయించారు, 13% ఆఫ్ సీట్స్ ఇచ్చారు, ఇవేని మేము పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో సీఎం అవుతామన్నారు, ఏదేదో హడావుడి చేశారన్న అంశాన్ని వైసీపీ ఎత్తి చూపుతుంది. నమస్తే సతీష్ గారు, అలాగే పుత్రులు విజయ్ కుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి, కంటి వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు స్నేహం అంటే స్నేహం విలువ తెలిస్తే ఆ స్నేహం గురించి ఒక అనుబంధం, ఒక మిత్రుడో లేదా ఒక తోబుట్టువో, ఒక అన్నో తమ్ముడో లేదంటే భార్యో పిల్లలో ఏదో ఒక అనుబంధాన్ని మనం ఆస్వాదించేటట్టుంటే ఆ అనుబంధం యొక్క విలువ తెలుస్తుంది. స్నేహితుల యొక్క విలువ తెలిస్తే ఈ విధమైనటువంటి విమర్శలు రావు అనేది నా యొక్క అభిప్రాయం. స్నేహం, ఇప్పుడు ఒక స్నేహం పూర్వకమైనటువంటి పొత్తు అంటే ఏంటి? ఒక స్నేహం, ఒకసారి రాజకీయంగా దాని పొత్తు అనే పదాన్ని వాడతాం. ఈ అలయన్స్ అంటే ఇరు పార్టీల మధ్య స్నేహ బంధం ఏర్పడేటప్పుడు
దానిలో హెచ్చుతగ్గులు ఉంటాయా లేవా, హెచ్చుతగ్గులు ఉంటాయా, లేదంటే సమవుజ్జి ఉంటుందా అనేది అలా అంటే సమంగా అంటే ఏదో ఇద్దరు ఎత్తు సరిగ్గా ఉన్నారా లేదా, కొరసగా ఉన్నారా, లావు కరెక్ట్ గా ఉన్నారా, ఇలా చూసుకోరండి. ఒక దీనికోసం ఒక ఇద్దరు ఒక క్లాస్ లో జాయిన్ అయినప్పుడు ఇద్దరు మిత్రులు ఏర్పడతారు, లేదా ఒక లక్ష్యం కోసం ఇద్దరు కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని ఆ లక్ష్యం కోసం చదువుకుంటూ ఉంటారు. దీనిలో నేను రాస్తే నాకు 60 మార్కులు వచ్చినాయి, నీకు 40 వచ్చినాయి కాబట్టి నువ్వు నా మిత్రుడిగా పనికిరావు అనేది అంటే ఎవరికంటే మిత్రత్వం తెలవనటువంటి వాళ్ళకి ఇది వర్తించుతుంది అది. అంతేగాని ఇప్పుడు వారికి మాకు మధ్యలో ఒక చర్చ జరుగుతా ఉంది. చర్చ జరిగి అది సఫలీకృతం అయ్యి ఈ విధంగా పోటీ చేస్తామని అనుకున్నాం. ఏదైనా అభ్యంతరాలు లేదా ఇతరత్ర అంశాలు ఉంటే వాళ్ళ కేడర్కు ఉండాలి, లేదా మా కేడర్కు ఉండాలి, లేదా మా నాయకులకు ఉండాలి, లేదా వాళ్ళ నాయకులకు ఉండాలి. మధ్యలో వీళ్ళకేంటి బాధ, అసలు వీళ్ళకేంటి ఇబ్బంది? అది కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన సీట్ ని ఆయన అనౌన్స్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనౌన్స్ చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వర్తిస్తుందా మీరు చెప్పే విమర్శ? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీటు ఆయన స్థానాన్ని ఆయన ఇంతవరకు అనౌన్స్ చేసుకోవాలా అంటే దేనికోసం? అంటే అక్కడికి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏమైనా చేయగలిగినటువంటి, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేనటువంటి అనే విధంగా మీరు పోటీ చెప్పడం ఏంటి? ఇప్పుడు ఆయన స్థానాన్ని ఆయన నిర్ణయించుకుని పోటీ చేస్తారు. అది ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎప్పుడు అనౌన్స్ చేసుకోవాలో, ఎప్పుడు చేసుకోవాలో, లేదా ఎప్పుడు అనేది ఆయన పార్టీ పరంగా ఆయన చర్చించుకుని ఆయన నిర్ణయించుకుంటారు. అది రాజకీయంగా తీసుకునేటువంటి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చివరిలో 94వ పేరు కింద ప్రకటించుకున్నాడు. ఆయన ప్రకటన వచ్చినప్పుడు దానిలో 94 ఎందుకు ఉందండి? పార్టీలో ఆయన 94వ స్థానం అంటావా? ఏం మాట్లాడతాం సార్ ఇది? ఎంత ఊరినంటే అనవసరమైనటువంటి, అంతే కదా. 94 స్థానాలు ప్రకటిస్తే ఆయన 94వ స్థానంలో ఆయన పేరు ఉంది అంటే పార్టీలో ఆయన స్థానమే దిగజారిపోయి 94 రామకృష్ణ ప్రసాద్ గారు అని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పులు చేర్పులు అనేవి ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా టీడీపీ జనసేన విమర్శలు చేశారు, ఇంకా పని అయిపోయింది అన్నారు. అలాంటప్పుడు మేము జనసేన టీడీపీ లిస్టుపై మేము ఎందుకు మాట్లాడమని నిన్న మంత్రులు చేసిన కామెంట్. మరి వాళ్ళు మా లిస్టుల మీద, మా మార్పులు చేర్పుల మీద వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము ఖచ్చితంగా ఆ లిస్టుల మీద మేము ఎందుకు మాట్లాడకుండా ఉంటాం, ఇది రాజకీయం అని. అది ఒప్పుకుంటా. రాజకీయంగా మాట్లాడండి. మేము మాట్లాడాం కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు చెప్పి మాట్లాడండి. ఏముంది, ఇబ్బంది ఏముంది? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు తెల్ల షర్ట్ వేస్తే నేను నల్ల షర్ట్ అన్నాను కాబట్టి ఇవాళ నేను తెల్ల షర్ట్ వేస్తే ఆయన నల్ల షర్ట్ అన్నాడు. లేదంటే నేను తెల్ల షర్ట్ ని నేను కనపడి కాదండి ఇది తెల్ల షర్ట్ అని నాకు తెలిసింది తెల్ల షర్ట్ అని అంటే, లేదు నేను నల్ల షర్ట్ వేసాను ఆయన కావాలని తెల్ల షర్ట్ అన్నాడని అంటే ఆయన అభిప్రాయం ఏమన్నా కావచ్చు. అంటే నేను నిజం చెప్పినా విమర్శగా తీసుకుని ఉండొచ్చు, లేదా నేను విమర్శించాను కాబట్టి విమర్శించాలని భావన ఉండొచ్చు. అలా విమర్శించే ఉద్దేశం ఏదంటే అది ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతున్నాం. నేనేమన్నాను, ఇక్కడ మీరు చేసినటువంటిది, మీరు పంపించినటువంటిది, మీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తులు అక్కడ గెలవరు అనేటువంటిది మీరు చూసుకోండి. మీరు ఏ ఆధారంగా ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు మా నియోజకవర్గానికి, పెనలూరు నియోజకవర్గానికి ఒక నాయకుడు ఇక్కడ జిల్లా నుంచి మంత్రినే పంపించారు. మంత్రి అంటే నాకు తెలిసి గతంలో మేము చూసాం, మేము చాలా కాలం నుంచి ఏదో ఉన్నాం, అవకాశాలు రాకపోవచ్చు. అరే ఇప్పుడు మంత్రి అంటే ఆయన జిల్లాలో ఆయన గెలవడం కాకుండా 4 స్థానాలు గెలిపించేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు మంత్రులుగా చూసేవాళ్ళం. ఇవాళ ఎలా ఉందంటే ఆయన ఎక్కడి నుంచి ఇక్కడ గెలవలేక అక్కడ గెలవలేక ఇక్కడ ఉందా లేదా అని సుబ్బారెడ్డి గారు చెబుతారు. విజయ్ కుమార్ గారితో మాట్లాడే ముందు ఇందాక రామకృష్ణ ప్రసాద్ గారు ఒకటి అన్నారు, వెంకటరెడ్డి గారు వాళ్ళ క్యాడర్కి అంటే జనసేన క్యాడర్కి టీడీపీ క్యాడర్కి లేని అభ్యంతరం, మా 2 పార్టీ అధినేతలకు మధ్య లేని అభ్యంతరం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మాకు ఉన్న సర్దుబాట్లు, మాకున్న అండర్స్టాండింగ్, మాకున్న గుడ్ కాన్సైన్స్ మా లెవెల్లో మాకు ఉంది అంటున్నారు. లేని అభ్యంతరం అంటున్నారు. వాళ్ళ క్యాడరే కదా నిన్న రోడ్లెక్కి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్ని ఏదైతే పగలగొట్టింది వాళ్ళ క్యాడరే కదా, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కాదు కదా. తెలుగుదేశంలో టికెట్ రానాళ్ళు ఆల్రెడీ జనసేనకు ఆ సీట్లు అట్టిస్తారని, జనసేనలో టికెట్ల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రానటువంటి వాళ్ళు రేపొద్దున సుందర విజయ్ కుమార్ గారికి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఒక ప్యానలిస్ట్ గా ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ రాలేదనుకోండి రేపొద్దున సుందర విజయ్ కుమార్ గారి పరిస్థితి ఏంటి? అలా ఇప్పుడు ఇంకో ప్యానలిస్ట్ ఉన్నాడు జనసేన నుంచి మాకు వచ్చేటి భీమిలి నియోజకవర్గం నుంచి పోయినసారి పోటీ చేసినటువంటి పంచకల్ల సందీప్, అతనికి ఆల్రెడీ లేదని చెప్పారు ఆల్రెడీ. సో అదే పవన్ కళ్యాణ్ గారు తనకు 2019లో నేను రామచంద్రరావు గారికి సీట్ ఇవ్వలేకపోయాను, బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను, 2024లో రేపొద్దున ఆయనే అభ్యర్థి అన్నాడు. ఇవాళ దిక్కులేదు పరిస్థితి వెలివాడ రామచంద్రరావు గారికి. ఇక మీరేం చెప్పేది దాని కింద ఒక మాట అన్నారు, స్నేహితుడిగా మా స్నేహ బంధం అని చెప్పి. సార్ 2014లో కూడా పవన్ కళ్యాణ్ మీ స్నేహితుడేగా, మరి 2018లో
ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలతో మల్లెపూలు నలుపుతాడని తిట్టించింది మీరే కదా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది మీరే కదా. అంటే మరి స్నేహితుడి తల్లిని దూషిస్తారా మీరంటే? మీతో లేకపోతేనో లేదంటే మీరు పక్కకు పంపించినటువంటి ప్రయత్నంలోనో మళ్ళీ ఇప్పుడు మీకు స్నేహితుడు అయిపోయాడా? ఎవరు మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీట్ అనౌన్స్ చేసుకోలేదంట. 175 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేది. మీ క్యాండిడేట్లకి ఇప్పుడు జనసేనకు ఉంది, వాళ్ళకి ఎన్ని ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో దాన్ని కూడా చెప్పుకోలేకపోయారన్న వైసీపీ విమర్శకు రామకృష్ణ ప్రసాద్ గెలిచిన వివరణది. సరే, ఒక పార్టీ అధ్యక్షుడు నేను పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నేను పలానా నియోజకవర్గంలో ఇదిగో రేపు పొద్దున కంటెస్ట్ చేయబోతున్నా అని చెప్పి ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉండగా కూడా చెప్పుకోలేకపోతున్నారంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నట్టు. ఓకే విజయ్ కుమార్ గారు చెప్పండి. విజయ్ కుమార్ గారు, అదే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులపై మరి టీడీపీ జనసేన దుమ్మెత్తి పోసాయి, అలాగే వాళ్ళ లిస్టుల పైన వాళ్ళ రాజకీయం పైన మేము మాట్లాడకుండా ఎందుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. దుమ్మెత్తి ఎప్పుడు దుమ్మెత్తి పోయలేదండి. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ చెప్పి ప్రగల్భాలు చెప్పారు కదా, బోల్డ్ మాటలు మాట్లాడారు. మేమంతా 175 ఎవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అన్నప్పుడు డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ఎవరు పెడతాను పెట్టుకుంటాను అన్నప్పుడు ఎవరో ఏం చేయలేరండి. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఆ గెలుపు గుర్రాల కోసం వాళ్ళు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అంతే. ఇప్పుడు 24 సీట్లు ఉన్నాయా, 30 వచ్చాయా, 35 వచ్చాయా అనేది అల్టిమేట్ గా అండి ముందే చెప్పేస్తారా ఏంటి? చెప్పరు కదా. లాస్ట్ లో చెప్పేవి చెప్తారు, చేసేవి చేస్తారు. వీళ్ళేమో మేమే క్యాండిడేట్ అంటే విజయ్ కుమార్ గారు మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? జనసేనకు వచ్చే సీట్లు ఉండొచ్చండి, ఉండొచ్చు, పెరగచ్చు, పెరగపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది టోటల్ ఎంటైర్లీ అది ప్రాపర్ గేమ్ అండి. ఇప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు వీళ్ళు ఏదో చెప్పారని చెప్పి వీళ్ళేదో ఇప్పుడు ఏమవుతుంది, నిన్న సాయంత్రం నుంచి ఇది ఏదో అంటారు కదా, పెట్లు మోసినడికి అడావిడని. పెట్లు మోసినడికి అడావిడి, ఈ అడావిడి ఎవరిది లేదు. వాస్తవానికి ఒక పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు మర్చిపోతున్నారు, కానీ వీళ్ళు అనౌన్స్ చేసిన టికెట్లు అన్నప్పుడు బోల్డ్ మంది వ్యతిరేకించారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీలోనే వ్యతిరేకించారు. అది సర్వసాధారణం, కామన్. అలాంటిది 2 పార్టీలు కలుస్తున్నప్పుడు ఆ 2 పార్టీల్లో క్యాండిడేట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా కొంత ఇది వస్తుంది, చిన్నది. అది 1 రోజు 2 రోజుల్లో సర్దుకుపోదు. ఇప్పుడు సర్దుకోలేదా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎలా వచ్చాడు వెనక్కి, మళ్ళా వీళ్ళు బతిమాలకు తెచ్చుకోలేదా? నేను అంటుంది ఏంటంటే ఎవరు ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళవి. అయితే వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడు చూసినా సింగిల్ గానే వచ్చాం, మేము ఎవరితో పోటీ. అరే మీతో ఎవరు రావట్లేదండి, ఎవరు రారు. ఎందుకు రారు? నిజంగా కనుక ఈ రోజు ఈ పరిస్థితులు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా కేవలం ఆయన ఏది చేయకుండా కామ్ గా ఉండుంటే నార్మల్ గా వెళ్ళిపోయేది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్మల్ గా వెళ్ళిపోయేది. అప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ రోజు అవసరం ఎందుకు వచ్చింది? మీరు దీన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు వచ్చింది. అంటే పొత్తు పెట్టుకున్నారు సరే, పావలా సీట్లు కాదు అరపావల సీట్లు కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన చెప్తా కాదు ఈ ఒక్క ముక్క చెప్తా. చెప్పండి సార్. పావలా తొక్క అంటే పేటిఎం ఇష్టానుసారంగా నేను మాట్లాడదలుచుకున్నా, నేను మాట్లాడొచ్చు. అంటే పావలా అంత తెలివితేటలు లేవని నేను అనుకోవట్లా. బాగా తెలివితేటలు పావలాలో పావలాలో 30 ఇవన్నీ ఏమవుతాయి అంటే వాళ్ళ ఒక క్యారెక్టర్ని ప్రతిబింబిస్తాయి. వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులో ఇస్తుంది. బజార్లో తిరిగే వ్యక్తులందరినీ తీసుకొచ్చి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా తిన్నగా మాట్లాడాలి. బజార్లో తిరిగే వ్యక్తులు చెప్పులు తీసుకుంటా అని, పేకలు బిసి చంపుతా అని మాట్లాడినటువంటి బెటర్ స్థాయిలో ఉన్నాం. బజారాళ్ళు ఎవడు బజారాడు? చంద్రబాబు నాయుడు దగ్గర ముష్టి తీసుకున్న 10 సీట్లు, పావలా కాదు అరపావలా అంట. మళ్ళీ చంద్రబాబు నాయుడు 10 సీట్లు ఇస్తే ముష్టి అడుక్కునే బతుకులు మీరు 175కి 175 పోటీ చేస్తున్నాం, సింగిల్ గా వస్తున్నాం. మా పార్టీకి 150 సీట్లు ఉన్నాయి. మీ మొహానికి ఎమ్మెల్యే గాల 16 ఏళ్ళ రాజకీయాల్లోకి వచ్చి మీరు మాట్లాడతారు. ఎవడు బజారాళ్ళు? మీ పార్టీలో వాళ్ళు బజారాళ్ళు. బతుకు మీద చంద్రబాబు నాయుడు ముష్టి అంతా తీసుకునే బతుకి మల్లెపూలు నడుపుకుంటారని చెప్తే సిగ్గు లేకుండా పార్టీలో ఉన్న ఈ రోజు మహిళా నాయకురాలు అంటే ఇంకా సిగ్గు లేకుండా పార్టీలో ఉన్నాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీ బతుకులు? ఒక పార్టీ ఆఫీస్ లో కూర్చొని చెప్పులు చూపిస్తాడు, చెప్పులు చూపిస్తా పేకలు మోకాల మీద కూర్చోడు అంతా. ఎవరు బతుకులు ఎవరు తెలియదు. పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే
బదారాలు ఎవరు? వీళ్ళు బదారాలు. ఓకే ఓకే మీ పార్టీలో ఉన్న వాళ్ళు రోజు రైట్ రైట్ రైట్. ఓకే ఓకే, ఇద్దరికి అర్థం చేస్తున్నాను. ఒక్క నిమిషం. వాడి ముష్టి అంతే. రైట్ 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 రైట్. అడుక్కునేటటువంటి బతుకులు మీ. ఓకే 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 రైట్ రైట్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అరే నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తాం, విలువలతో కూడా రాజకీయాలు చేస్తాం. రైట్, వెంకట మీలాగా గారు, పొద్దున ఒక్క నిమిషం. రాజకీయంగా కాపురం, సాయంత్రం ఇంకొకరితో కాపురం, రైట్, రైట్, ఒకరితో పొత్తు పెట్టుకొని ఇంకొకరితో సంసారం వెంకట గారు. చేసి బతుకులో లేము మేము. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు ఒక్క వీళ్ళు నిమిషం. పొత్తు పెట్టుకుని బీజేపీతో, ఇప్పుడు సీట్లు పంచుకుని తెలుగుదేశంతో, పొత్తులో ఒకరితో ఉంటారు, తెల్లారి ఇంకొకరితో ఉంటారు, ఒక రోజు కమ్యూనిస్టులతో కాపురం, ఇంకొక రోజు కాంగ్రెస్తో కాపురం, ఇంకో రోజు బీజేపీతో కాపురం. బీజేపీ కూడా వస్తుందని కదా, బీజేపీ కూడా వీళ్ళతో వస్తుందని కదా. నేను పవన్ కళ్యాణ్ చెప్పారు బీజేపీ కూడా వస్తుంది, వాళ్ళకి 4 అసెంబ్లీ 4 పార్లమెంట్ కేటాయిస్తారని చర్చ జరుగుతుంది. వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ. రైట్ రైట్ రైట్. రామకృష్ణ ప్రసాద్ గారు సార్ రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ చర్చించుకునేది అంశం ఏంటి? ఈ రోజు పొత్తుల్లో భాగంగా మేము కేటాయించుకునే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాకు పొత్తులో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు ఉన్నాయి. సరే పత్రికల్లోనే వస్తా ఉన్నాయి, వాళ్ళు 6, 8, 10 ఏదో 4, 2 ఇంకోటి. అంత మాత్రాన వాళ్ళ జాతీయ పార్టీ కదా, వాళ్ళకేమో వాళ్ళకి అంటే వాళ్ళు ఎట్లా చెప్పాలంటే బలం లేదనా లేదంటే అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి సతీష్ గారు. మనం ఒక విషయం మీద ఏం స్పష్టత వదిలిచాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏది ఒకవేళ మాతో పొత్తు పుచ్చుకునే సందర్భంగా లేదా గతంలో పొత్తులో ఉంది, ఉదాహరణ సరే రేపు ఏమవుతుంది అనేది అట్లా ఉంచుతాం. అంటే రామకృష్ణ ప్రసాద్ గారు బీజేపీ రావడం ఖాయమేనా పొత్తులో? సార్ గతం ఇప్పుడు రావడం ఖాయమేనా? అంతకుముందు కూడా మీరు నన్ను అడిగారు, నేను ఇదే మాట చెప్పాను. అధికారికంగా మాకు ఏ విధమైన సమాచారం లేదు. ఒక అధికార ప్రతినిధిని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడవచ్చు, ఎవరైనా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే చెప్పొచ్చు. కానీ మేము చెప్పే అభిప్రాయం ఖచ్చితంగా అది అధికారికమైన అభిప్రాయం, దానిలో ఇంకా డోకాయం లేదు. మేము వస్తుందని మీకు చెప్పానంటే మీరు ఇంకా స్క్రోలింగ్ చేసుకుని మీరు ఖచ్చితంగా న్యూస్ కింద ఇవ్వచ్చు. కాబట్టి అది ఏం జరుగుతుంది అనేది అధికారికంగా మాకు సమాచారం పార్టీ ఇవ్వనప్పుడు నేను దాని అటువంటి ప్రధానమైన అంశాలను నేను స్పందించడం బాగుండదు. అయితే నేనేమంటాను, గతంలో 14 సీట్లు 15 సీట్లు వాళ్ళు పోటీ చేశారు 2014లో మాతో పొత్తులో. అంత మాత్రాన అది బలహీనమైన పార్టీ అనో లేదంటే వాళ్ళు తగ్గారనో అట్లా కాదండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు అది పనిచేయటం. ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీ 1 సీటు తీసుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి. అంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా అసలు అది ఒక జాతీయ పార్టీకి సంబంధించి అంటే మనకి అక్కడ ఇందాక చెప్పింది అదే పొత్తులో స్నేహ ధర్మాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ వారు విమర్శించారు, ఎవరు వెంకటరెడ్డి గారు ఇందాక అన్నప్పుడు మీరు ముందు కలిశారు మరి విడిపోయారు కదా అంటే అది మిత్రభేదం మిత్రలాభం. మిత్రభేదం వచ్చినప్పుడు ఏ విధంగా చెన్నై సూరి గారిది చదివితే తెలుస్తుంది ఏది. ఎందుకంటే మనకి ఆ మిత్రం కలిసి ఉన్నప్పుడు ఎలా జరిగింది, మిత్రులు కలవకపోతే ఏమవుతుంది, అంతిమంగా ఆ నష్టం ప్రజలకు ఏ విధంగా జరిగింది అనేదే ఈ దీనిలో నీతి మొత్తం మీద. ఈ మొత్తం జరిగిన ఎపిసోడ్ లో మేము ఆ రోజు కలిసి పనిచేసినప్పుడు ఒక 5 సంవత్సరాల పాటు బాగా చేయగలిగాం, ఒక మంచి దీంతో వచ్చాం. సరే మధ్యలో మీరు వచ్చిన తర్వాత మీరేదో చేస్తారని ఆశించి ప్రజలు అప్పచెప్తే మేము ఆ రోజు రకరకాల కారణాలతో విభేదించితే మిత్రభేదం జరిగితే ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, అందరూ ఏ విధంగా నష్టపోయారు అనేది కళ్ళకు కనపడతా ఉంది. దానికోసమే అందరూ ఈ రోజు మరలా త్యాగాలు చేయొచ్చింది. ఈ త్యాగాలు జనసేన వాళ్ళే ఒక్కళ్ళే చేయట్లేదు, తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళే చేయట్లేదు, పార్టీ కార్యకర్తలు దానిలో పోటీ చేసే నాయకులు ఒక్కళ్ళే చేయట్లేదు, అందరూ కూడా దీనిలో భాగస్వాములు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేదా రాష్ట్రాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, రాష్ట్రాన్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవాలు. మనం ఎన్ని మాట్లాడుకున్నా సతీష్ విజయ్ గారు నిన్న 5 అభ్యర్థులని స్వయంగా మీ పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. ఇంకా 19 స్థానాలకు సంబంధించి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అలాగే 3 ఎంపీ స్థానాలకు రావాల్సి ఉంది. అంటే మీరు పోటీ చేయబోయే ఎంపీ స్థానాలపై ఏమైనా క్లారిటీ ఇస్తారా? రెండోది, మీరు మిగతా 19 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించలేదు కాబట్టి కొంత అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా పోటీ పడుతున్న టసిల్స్ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా తేల్చకపోవడంపై? అంటే ఇరు పార్టీలు బలంగా కోరుకుంటున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఉంటాయండి, డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే 2 పార్టీలు కూడా బలంగా ఉన్నప్పుడు నిన్న 94 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అందులో కూడా మేము బలంగా ఉన్న చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అక్కడ కూడా మాకు ఇది ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే త్యాగాలు చేసేటప్పుడు అవతలోడు వచ్చి అగ్గిపొల్లు వేయడం అనేది చాలా ఈజీ అండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని పాడు చేశారు కాబట్టే కదా మేము త్యాగాలు చేయాల్సి వస్తుంది, ప్రజల కోసం త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఈ రోజు నాకు వచ్చిందా లేదా అనే దాని మీద ఏదున్నా మొత్తం మాకు కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. విజయ్ గారు ఇంకా రాబోయే 19లో సుందరపు విజయ్ కుమార్ ఉంటారా? ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాం. ప్రముఖంగా వినిపిస్తుంది మీ పేరు. విశాఖ జిల్లా నుంచి వచ్చి ఒక 4-5 సీట్లలో మీ పేరు కూడా చాలా ప్రముఖంగా ఉంది. లేకపోయినా త్యాగం చేస్తానంటున్నాడు.
త్యాగం చేస్తాం, ఏం త్యాగం Very good, చేయలేదా? very good, sir. 2014లో ఎందుకంటే- చేసాం బాబు. మీలాగా ఊరికే సార్, ఇప్పుడు భజన మేమందరూ చేసుకోవడం మేము ఉన్నాం. కాదు. చాలా కాలం నుంచి రాజకీయంగా అవకాశం ఓకే, కోసం చూస్తా ఉన్నాం. ఓకే, సతీష్ ఓకే. గారు సార్ సార్ పార్టీ కోసం పనిచేస్తానే ఉన్నాం కదా. అంటే ఓకే, రైట్, రైట్. రాజకీయాల్లో ఒకసారి రాజకీయ నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత ఓకే. పదవుల కంటే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి రికగ్నేషన్ కావాలి. ఓకే, ఇప్పుడు ఓకే. నేను ఉన్నాను సార్, భగవంతుడి దయ వల్ల Hmm. ఇప్పుడు మీలాంటి మంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మిత్రులు, లేదంటే ప్రజలతో పనిచేసే అవకాశం ఒక శాసనసభ్యుడు చేసిన దానికంటే ఎక్కువ చేసేటువంటి పరిస్థితి ఆనాడైనా ఈనాడైనా నాకు వచ్చింది. నేను కరెక్టే అనేది సార్, నేను అది చేయగలిగాను. కాదట్లేదు. ఇప్పుడు సుందరపు విజయ్ కానీ కుమార్ గారు అక్కడ అధికార ప్రతినిధి ఇక్కడ కాదు. ఏంటంటే ఇప్పుడు అది వెళ్ళే దారిలో జనసేన సంబంధించి ఇందాక అక్కడ పార్టీకి మన సంబంధించి చాలా వెంకటరెడ్డి కార్యక్రమాలు గారు నిర్వహించారు. ఆయన టికెట్ ఇప్పుడు ఆశించడం తప్పు కాదు. ఇప్పుడు వారికి సీట్ మీరు టికెట్ రావాలని, ఆశించడం తప్పు లేదంటే కాదు. వెంకటరెడ్డి గారికి సీట్ రావాలనో, లేదంటే ఒక ఇందా చెప్పాను మిత్రులు అంటే ప్యానలిస్టులుగా మేము రాజకీయ సిద్ధాంతాలకి ప్రతినిధులు ఓకే, అట్లాగే ఓకే. వైరుధ్యాలు ఉండొచ్చు అభిప్రాయంలో కానీ కరెక్టే. ముగ్గురు మీ పార్టీని రిప్రజెంట్ చేస్తారు, మీకు వ్యక్తిగతంగా ఏముంటుంది సార్? విజయ్కి వస్తే సంతోషిస్తాం, అట్లా వెంకటరెడ్డికి వస్తే వెంకటరెడ్డి గారికి వచ్చినా సంతోషిస్తాం. అలా అదేమి ఓకే. అలాగే ఇప్పుడు రైట్, రైట్, రైట్. కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనకు సమయం కూడా అయిపోయింది. ఇది టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టు, వైసీపీ విమర్శలు, అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ స్పందనకు సంబంధించి 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.